మనిషికి ఎక్కడన్నా జ్ఞానోదయం అవుతుంది అంటే కొన్ని రోజులకు కొన్ని ఏండ్లకు ఏదో మొత్తానికి. కానీ ఇక్కడ ఈ వ్యక్తికి జ్ఞానోదయం అయింది అనుకోవచ్చా? ఓకే, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా చెప్పకుండా మీరు ఇదంతా చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? అయితే చెప్పే ముందు ఒకటి, అంటే ప్రతి అంశాన్ని అంటే ఏవైతే చిన్న చిన్న అంశాల్లో కూడా ఎంత లోగుట్టు దాగి ఉంటుందనే విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఐటెం షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఇవన్నీ కూడా మీ ముందుకు ప్రతిదీ కూడా జరుగుతున్న అంటే ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, ప్రభుత్వంలో జరుగుతున్న కుట్రలు కావచ్చు, సో పేదల్ని ఏ రకంగా వంచాలనుకుంటే వాళ్ళు చాలా విషయాలు మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో మీరు కనుక మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ ఉండదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. జనాలకు కూడా అసలు ఏంటి దీని లోగుట్లు ఏమున్నాయి, వీళ్ళు ఎలాంటి లాజిక్స్ ప్లే చేస్తున్నారు, ఇవన్నీ కూడా జనాలకు అర్థమైతే మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎక్కడన్నా జ్ఞానోదయం అయిందా? బతుకమ్మ ఎఫెక్ట్ బాగా పడినట్టుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే గతంలో ఇంతోళ్ళు అంతే మాట్లాడరు, అంతోళ్ళు అంతే మాట్లాడరు, గింత పదవులు ఉన్న వాళ్ళు గదే మాట్లాడరు, పెద్ద పెద్ద పదవులు. బతుకమ్మ గత ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరలట మసిగుడ్డలతో సమానం అంట. అరే ఎంత మీరు ఆ బతుకమ్మ పేరును వాడుకుంటూ బతుకమ్మ పండగకి ఇచ్చిన చీరలు మసిగుడ్డలని మాట్లాడుతూ కనీసం ఇయ్యాల మీరు అవన్నీ ఇచ్చిర్రా? మీరు ఈజీగా అంటున్నారే మసిగుడ్డలు అని చెప్పేసి, పోనీ మీరు కట్టుకున్న కాస్ట్లీ చీరలు ఇయ్యండ్రి. ఇలా ఎవరైతే మసిగుడ్డలని మాట్లాడుతున్నారో మరి మీరు కట్టుకునే మీ స్థాయి చీరలను ఇవ్వండి. ఎవరు వద్దంటున్నారా? మీకు నిజంగానే తెలంగాణ మహిళల మీద అంత భక్తి, అంత ప్రేమ, అంత చిత్తశుద్ధి, అంత గౌరవం ఉంటే మీరు కట్టుకునే లాంటి చీరలు ఇవ్వండి, వద్దని ఎవ్వరు చెప్పరు. ఇంకా గౌరవంగా చూసుకుంటారు, చాలా గొప్పగా. అబ్బా మరి ఏమంటున్నా చూసినావా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకునే లాంటి చీరలు మాకు ఇచ్చిర్రు అనేసి అనుకుంటారు. ఏమైంది బతుకమ్మ చీరలు ఇదిగో వాళ్ళు గింతిస్తే మేము 800 రూపాయల చీర మేము 2 చీరలు ఇస్తామని చెప్పారు. ఆ 2 లేదు 1 లేదు, అది కూడా మళ్ళీ పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ అవి పండగకైతే చేరలేదు. ఇక ఆయన బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఆయన ఆ విగ్రహం మార్చడమే కాకుండా తెలంగాణ తల్లిని ఆ ఉన్న చేతిలో నుంచి కూడా బతుకమ్మని తీసేసిండు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైంది, ఈ 2-3 రోజుల నుంచి విపరీతమైన టాపిక్ అయిపోయింది. అంటే రేవంత్ రెడ్డికి బతుకమ్మ అంటే గిట్టదు అనేసి ఆ సెక్రటేరియట్లలో బతుకమ్మ ఆట ఆడితే కూడా దాండియా లాంటి సాంగ్స్ పెట్టిరు. సెలెక్టెడ్గా మంచి బతుకమ్మ సాంగులు పెట్టేసి నిజంగా ఇది చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి ఇప్పుడు అది తగ్గాలి. ఎందుకనంటే ఏమన్నంటే నాకు సెంటిమెంట్ లేదు, తెలంగాణ సెంటిమెంట్, నేను ఎప్పుడు జై తెలంగాణ కూడా అనలేదంటారు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. అంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి కదా. ఈ నేపథ్యంలో ఏం చేసిందంటే అప్పుడెప్పుడో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అందరికీ తెలుసు. ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కగానే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎక్కడ పక్కా అద్భుతమైన కేసీఆర్ ఆనవాళ్ళు కనబడతాయి. అటు నుంచి పోయేటోళ్ళు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్, అటు నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ తల తిప్పుతారు, ఇటు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ తల తిప్పి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే అంత అందంగా కనిపిస్తుంది. అక్కడ అద్భుతమైన అందంగా సెక్రటేరియట్ కావచ్చు, 150 అడుగుల అద్భుతమైన అంబేద్కర్ విగ్రహము, ఇటువైపు చూస్తే అమరజ్యోతి, అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటిది ఇంకా నేను ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు అనేసి ఇప్పుడే అంటే పుంకాలుగా సెంటిమెంట్ ఉట్టుకొచ్చింది, తెలంగాణ మీద ప్రేమ ఉట్టుకొచ్చింది. ఇప్పుడు ఏం చేసిందంటే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఇప్పుడు అది. ఇంతకుముందు తెలుగు తల్లి ఉన్న ఫ్లైఓవర్ని కాస్త అటు నుంచి పోతుంటే మన ఫ్లైఓవర్లు జనరల్గా చాలా ఫ్లైఓవర్లకు ఉన్నప్పటి పేర్లు ఇక్కడ రాగానే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరికి లేదు. అసలు ఎవరు మర్చిపోరు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని అంటే ఎవరికి తెలియని విషయం కాదు. ఇలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండిగా ఒక్కసారిగా మనకి దేవుడు ముంతారంటారు చూసినావా, ఆ లెవెల్లో నన్ను బతుకమ్మ విషయంలో నాకు ఇది లేదంటారా చూడు అనేసి దాన్ని దాటడానికి కోసం ఏం చేసిందంటే ఈరోజు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పెట్టిండు. అయితే చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు, మరి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పెట్టిరు కదా, మరి అట్లా ఆంధ్ర వల్ల ఉన్నాయి కదా, మరి అట్లా ఉన్నాయి కదా ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు కొన్ని వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, మరి అవన్నీ మారుస్తాడా అంటే ఇవన్నీ మార్పుల కార్యక్రమం కదా, వచ్చిన కానించి చేసింది. టీఎస్ని టీజీ చేయడం కావచ్చు, ఆ బోర్డుల కోసం పైసలు కోట్లు ఖర్చు పెట్టిన విషయం కావచ్చు, మార్పు కోసం ఇవన్నీ మార్చిరు. ఏమైంది అసలు? మార్చకున్నా ఇప్పుడు ఎవ్వరు అడగలే. నిజంగా చెప్పాలంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని చెప్పి అది మార్చమని ఎవరు అడగాలి. అదే మరి టీఎస్ని టీజీ చేస్తామంటే మనకి ఎందుకు రాని ఆయన తెలంగాణ స్టేట్
అనేది మంచి క్లియర్గా ఉంది కదా, దాన్ని మార్చడం ఎందుకు, టీజీ పెట్టడం ఎందుకు? ఎలాగో తెలంగాణలో జీ వస్తుంది, కానీ ఇక్కడ టీఎస్ అన్నప్పుడు తెలంగాణ స్టేట్ అని ఉంది కదా, టీఎస్ అని ఉంటే పోయిందే ఉంది అన్నారు. దాన్ని తీసుకుపోయి ప్రజాభవన్ తీసుకుపోయేసేది, ప్రగతి భవన్ తీసుకుపోయి ప్రజాభవన్, ఇట్లాంటి పేర్లన్నీ మార్చుకో. దానివల్ల వచ్చింది లేదు, నా పోయింది లేదు. ఇప్పుడు ఇంత అవసరం కూడా కాదు దీంతో. అనవసరంగా మార్పులు చేయట్ల వల్ల ఈ బోర్డులకు పైసలు దండగా, వీటికి తప్ప ఏముండదు. కాకపోతే ఏంటంటే బతుకమ్మ విషయంలో చాలా బ్లేమ్ అయిన నేపథ్యంలో ఆగ మేఘాల మీద తీసుకున్న నిర్ణయం. అంటే నాకు కూడా తెలంగాణ సెంటిమెంట్ అంటే బాగా తెలుసు. అంత తెలంగాణ సెంటిమెంటే ఉంటే యాక్చువల్గా తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరమే లేదు. వాస్తవంగా మాట్లాడాలంటే చేసిరు. పోనీ అట్లనన్నా చేసి ఏమైనా చేసిరా, పోనీ ఆ చేతులు ఏమన్నా బతుకమ్మ నుంచిరంటే మనకి తెలంగాణ అంటే ముందుగా గుర్తొచ్చేది బతుకమ్మే కదా. అట్లాంటి బతుకమ్మలు లేకుండా చేసేసి ఇలా బతుకమ్మ మీద లేకుండా చేసిండు, ఇలా బతుకమ్మకు గౌరవించలేడు, ఇలా తెలంగాణ సెంటిమెంట్ లేదన్న దానికి ఈరోజు ఎక్కడో జ్ఞానోదయమైనట్టుగా ఉన్న ఒక అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఈరోజు ఉన్నట్టుంటిగా ఫ్లైఓవర్ పేరు మార్చడం జరిగింది అనేసి పబ్లిక్ అంతా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఏ మార్పు జరిగినా దేనికి జరిగింది, ఏ ఇంటెన్షన్తో మార్చిరు అనేది ఆ మాత్రం ప్రజలు ఏం యాదికి చేసుకోకుండా ఉంటారు. వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేకుండా అయితే ఉండదు కదా.